ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రాత్రి పడుకునే ముందు ₹1 బిల్లని ఈ ప్రదేశంలో పెడితే చాలు, మీ ఆర్థిక కష్టాలన్నీ పోయి కోటీశ్వరులు అవ్వడం ఖాయం. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. కొంతమందికి చెప్పుకునే సమస్యలు, ఇంకొంతమందికి చెప్పుకోలేని సమస్యలు, ఇట్లా రకరకాల సమస్యలతో ఎవరైనా సరే ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే సమస్యలు ఒకటి తీరిపోయేసరికి ఇంకొకటి వస్తూనే ఉంటుందన్నమాట. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే జీవితం మొత్తం కూడా కష్టాలే ఉంటాయి. అంటే సుఖం అనేది ఎప్పుడైనా చూద్దామనుకున్నా కూడా వాళ్ళకి ఉండనే ఉండదు. పుట్టిన దగ్గర నుంచి కష్టాలు పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే పూల పాన్పులా ఉంటుంది. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా సంతోషం మాత్రమే చూస్తారు. బాధలంటే ఏంటో తెలీదు. అసలు ఈ బాధలు ఉన్నవాళ్ళు మాకిలా బాధలు ఉన్నాయని చెప్తుంటే వాళ్ళు అస్సలు వినలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అర్థం కాదు కూడా. వాళ్ళకి చెప్పుకోవడం కూడా వేస్ట్ అనమాట. కానీ వాళ్ళకి కూడా బాధలు లేకుండా ఉండాలంటే, అంటే కనీసం మన పిల్లలకైనా సరే హ్యాపీగా ఉండాలని అనుకుంటే మనం చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలే మంచి రిజల్ట్ వస్తాయన్నమాట. ఇది మనకి శాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు నమ్మకంతో చేయండి. రూపాయి కాయిన్ అనేది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి అలాంటి రూపాయి కాయిన్తో చిన్న చిన్న పరిహారాలు మనం చేయడం వల్ల మనకి తిరుగులేని రాజయోగం పడుతుంది. అవకాశాలు అనేవి వెతుక్కుంటూ వస్తాయి. డబ్బులు సంపాదించడానికి అవకాశాలు వచ్చినప్పుడు, మనం ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకున్నప్పుడు మనం తప్పకుండా ధనవంతులవుతాము. ఈ పరిహారం అనేది రూపాయి బిల్లుతో మాత్రమే చేయాలి. ₹5 బిల్లులు ఉంటాయి కదా, అలాంటి వాటితో చెయ్యొచ్చా అంటే అలాంటి వాటితో అస్సలు చేయకూడదండి. రూపాయి బిల్లుతో మాత్రమే చేయాలి. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే, ఎంత కోటీశ్వరుడైనా సరే, అతని మొదటి సంపాదన అనేది రూపాయితోటి మొదలవుతుంది. అంటే ₹1తోనే మొదలవుతుంది. రూపాయికి చాలా విలువ ఉంది. రూపాయి బిల్లే కదని తేలిగ్గా ఎప్పుడు తీసేవద్దు. ఎందుకంటే మనకి ₹1,00,00,000 ఉన్నా సరే అందులో ₹1 తగ్గినా కూడా ₹1,00,00,000 కంప్లీట్ అవ్వదన్నమాట, పూర్తవ్వదు. కోటికి విలువ కూడా ఉండదు. కాబట్టి ప్రతి రూపాయి కూడా చాలా విలువైనదన్నమాట. డబ్బు కూడా చాలా విలువైనది. ఏ మనిషి అయినా సరే మనిషికి మనిషిగా గుర్తింపు ఎప్పుడు ఉండడం లేదు. అతని వెనుక డబ్బు ఉంటే అతనికి ఎక్కువగా గౌరవ మర్యాదలు అనేవి ఉంటాయి. మనిషిగా మనిషిగా చూసి ఎవరు పిలవరు, ఎవరు మాట్లాడరు. మన వెనుక ఉన్న డబ్బును బట్టే మన కుటుంబానికి, మనందరికీ కూడా విలువ ఉంటుంది. కాబట్టి కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఎక్కడో ఒకక్కడ ఆగిపోతూ ఉంటారు. ఎందుకంటే కష్టంకి తోడుగా మన అదృష్టం కూడా ఉండాలి. ఎంతసేపటికి కూడా గుడ్డు చాకిరి చేసినా కూడా, ఎంత చేసినా కూడా ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడే ఉండిపోతాము. ఎంతవరకు కష్టపడతామో, ఎంతవరకు ఓపిక ఉంటుంది చెప్పండి. మనిషి దగ్గర ఈ రోజుల్లో తీసుకునే ఫుడ్ కానీ ఎంతవరకు ఓపిక ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటుంది. కొంతమంది ఇలా చూస్తే అలా డెవలప్ అయిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఎంత కష్టపడినా కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతున్నారు. కాబట్టి కష్టానికి తోడు అదృష్టం కూడా రావాలి అంటే మనం ఈ చిన్న చిన్న పనులు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే మనకు అదృష్టం అనేది త్వరగా కలిసి వస్తుంది. ఈ పరిహారం 11 రోజులు చేయాలి. ఈ చిన్న పరిహారం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఈ పరిహారం అనేది రాత్రి పడుకునే ముందు చేసుకుంటే చాలు. పగలు మీ పనులు మానుకుని చెయ్యాలనేమి రూల్ ఏమీ లేదు. రాత్రి పడుకునే ముందు 1 నిమిషం ముందు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఒక గాజు గ్లాసుతో నీళ్ళు తీసుకోండి. గాజు గ్లాస్ అయినా పర్వాలేదు, లేకపోతే ప్లాస్టిక్ గ్లాస్ అయినా పర్వాలేదు, లేదంటే రాగి గ్లాస్ అయినా పర్వాలేదు. ఏదైనా సరే చక్కగా గాజు గ్లాస్ తోటి స్వచ్ఛమైన నీరుని తీసుకోండి. స్వచ్ఛమైన నీరు తీసుకోవడం అంటే పిల్లలు ఎంగిలి చేసినవి మనం త్రాగి అక్కడ పెట్టిన నీళ్ళు కాకుండా
ట్యాప్ వాటర్ కానీ ఫ్రెష్ వాటర్ కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే మంచినీళ్ళను మనం నారాయణుడిగా భావిస్తామన్నమాట. అంటే నీళ్లు మనకి ధనాన్ని ఎక్కువగా ఆకర్షించడానికి నీరు అనేది బాగా ఉపయోగపడుతుంది. నీళ్లతో మాట్లాడే శక్తి కూడా ఉందని చాలామంది కూడా అంటూ ఉంటారు. నీళ్ళు ఏంటంటే మనకి చాలామంది చూడండి ఇళ్లల్లో నీళ్లు ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంటారు, పారేస్తూ ఉంటారు. అలా చేస్తే మన పెద్దవాళ్ళు ఏమంటారు, నీళ్లు ఎక్కువగా వృధా చేస్తే ధనం కూడా వేస్ట్ అయిపోతుంది, అంటే ఖర్చు అయిపోతుందని చెప్తూ ఉంటారు కదా. కాబట్టి నీళ్ళనేవి అంత శక్తివంతమైనవి. కాబట్టి ఈ పరిహారంలో ఒక గ్లాసు నీళ్ళు తీసుకోవాలి. చక్కగా గ్లాసు నీళ్ళు తీసుకుని ఏం చేస్తారంటే పడుకునే ముందు మీరు నిద్రపోతారు అనుకునేటప్పుడు ఒక గ్లాస్తో కానీ, ఒక ప్లాస్టిక్ గ్లాస్ అయినా, ఒక రాగి గ్లాస్ అయినా, ఏ గ్లాస్ అయినా సరే పర్వాలేదు, నీళ్లు తీసుకొని ఒక రూపాయి బిళ్ళను తీసుకొని మీ మనసులో ఏదైతే సమస్య ఉందో, అంటే మీకు పదే పదే ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా ఏదైనా సరే ఒక సమస్య, తిననివ్వదు, తాగనివ్వదు, పడుకోనివ్వదు, తీరదు అనుకున్న సమస్య మీ మనసులో చెప్పుకోవాలన్నమాట. మీ మనసులో చెప్పుకుంటే ఆ సమస్యకు పరిష్కారానికి ఒక దారి అనేది తప్పకుండా దొరుకుతుంది. ఈ పరిహారం మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ పరిహారం 11 రోజులు చేయాలి. ఒక్క రోజు ఆపినా కూడా మీకు ఫలితం అనేది ఉండదు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు నుంచి 11 రోజుల వరకు పూర్తి చేయాల్సిందే. ఒక రోజు మధ్యలో ఆపినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇలా చక్కగా గ్లాసు నీళ్ళు తీసుకొని మనసులో కోరిక చెప్పుకోవాలి. డబ్బు పరంగా కానీ, మీ ఇంట్లో భార్యాభర్తలు సంతోషంగా ఉండాలన్నా ఏ కోరిక ఏదైనా సరే చెప్పుకొని రూపాయి బిల్లని కుడి చేతిలో పట్టుకొని రూపాయి బిల్లని ఏం చేస్తారంటే మీ తల చుట్టూ 7 సార్లు తిప్పుకోండి. అలా 7 సార్లు తిప్పుకున్న తర్వాత మీరు ఆ రూపాయి బిల్లని ఏం చేస్తారంటే ఆ నీటిలో వేసేయండి. ఈ పరిహారానికి ఏ గ్లాస్ తీసుకున్నా పర్వాలేదు, కానీ గాజు గ్లాస్ తీసుకుంటే మంచిదనమాట. ఎందుకంటే చెడును ఆకర్షించే శక్తి గాజు గ్లాసుకు ఉంటుంది. కాబట్టి గాజు గ్లాసు తీసుకుంటే శ్రేష్టం. అయితే గాజు గ్లాసుకు నిండుగా నీళ్ళు తీసుకున్నాం కదా, అందులో ఇప్పుడు తల చుట్టూ మనం దిష్టి తీసుకున్న తర్వాత ఆ రూపాయి కాయిన్ను ఆ గాజు గ్లాసులో వేసేయండి. అంటే ఆ గాజు గ్లాసులో ఉండేటటువంటి నీటిలో వేసేయండి. అలా వేసిన తర్వాత ఆ గాజు గ్లాసును మీరు ఎక్కడైతే పడుకుంటారో మీ తల వైపు పెట్టుకోండి. కాలు బాగాన అస్సలు పెట్టుకోకూడదు, తల వైపు మాత్రమే పెట్టుకోవాలన్నమాట. అలా తల వైపు పెట్టుకొని రాత్రంతా అలానే ఉంచేయండి. అలా ఉంచిన తర్వాత ఆ నీళ్లను ఏదైనా పారే నీటిలో కానీ, లేదంటే మొక్కల మొదట్లో కానీ వేసేయండి. అలా వేసిన తర్వాత అందులో ఉండేటటువంటి రూపాయికైనా శుభ్రంగా కడిగేసి మీరు ఏదైనా అంటే ఎవరికైనా సరే దానం ఇచ్చేయండి. అందులో మరికొంత డబ్బును చేర్చి ఎవరికైనా ఏదైనా కొనిచ్చేయండి. ఇలా ఈ పరిహారం మీరు 11 రోజులు, ఈ రోజు నుంచి మొదలు పెడితే 11 రోజులు మీరు చేసినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఎన్నో రకాలుగా తీరదు అనుకున్న సమస్యలు కూడా తప్పకుండా తీరిపోతాయన్నమాట. మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి, అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రూపాయి కాయిన్తో ఈ చిన్న పరిహారం చేసుకొని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.